ప్రభువు నామములో అందరికి వందనాలు. ఈ రోజున మట్టల ఆదివారం సందర్భంగా దేవుడు మనందరినీ ఈ మందిరంలో చేర్చి ఆయన నామాన్ని సన్నతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేశమంతా కూడా ఈరోజు మట్టల ఆదివారం జరుపుకుంటూ ఉంటారు. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము వీధులలో జయోత్సాహంతో గాడిద మీద ఎక్కుతూ ఊరేగుతూ ఆ యెరూషలేము మీద తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి ఆయనకి హోసన్నా జయం జయమని ఆయన స్తుతించి మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. లేఖనాలు నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగింది. పాత నిబంధనలో దేవుడు ముందుగానే చెప్పాడు. జకర్యా గ్రంథంలో చూస్తే మన దేవుడు గాడిద మీద ఎక్కి దీనుడై సాత్వికుడై ఆయన వస్తున్నాడు అని మనం చూసాం. మనకు తెలుసు ముందుగానే ఈ మాట పాత నిబంధనలో రాయబడింది. పాత నిబంధన నెరవేర్పే కొత్త నిబంధన. పాత నిబంధనలో ఏవైతే ఉంటాయో కొత్త నిబంధనలో కూడా నెరవేర్పు అన్నమాట. దేవుడు పాత నిబంధనలో 100 సంవత్సరాలకు పూర్వమే ముందుగానే ఈ మాట రాస్తే అది యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆ మాట నెరవేరింది. బాగా ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు నీకు దర్శనంలో కానీ లేదా కళల ద్వారా కానీ లేదా దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఒకవేళ అది ఆలస్యం అవ్వచ్చు, కానీ కొన్ని రోజులకు అది నీ పట్ల నెరవేరుతుంది. దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే ఆలస్యంగా ఉంటాయి, కానీ ఆశ్చర్యంగా చేస్తాడు దేవుడు. యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపు 17 సంవత్సరాల వయసులో దేవుడు యోసేపుకి దర్శనంలో మరి కళలో ఆ పనులన్నీ నిలబడినట్టుగా సూర్యచంద్ర నక్షత్రం సాగిలి పడినట్టుగా కళలు వచ్చాయి. అవన్నీ వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న అతని మీద బాధపడి అవి మనసులో ఉంచుకున్నాడు. అవి ఎప్పుడు నెరవేరే తెలుసా? అది నెరవేరలేకే 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు పట్టింది. ఈ 13 సంవత్సరాలు తెలియని చేయని నేరానికి చేయని పాపానికి శిక్ష అనుభవించాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఏదన్నా కానీ బాధ కలిగితే పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు యేసుని నమ్ముకున్నారు, వాళ్ళ చూడు ఎట్టుందో, వాళ్ళు చూడు ఎట్టుండారో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడని అనుకుంటారు. కానీ దేవుని చిత్తంలో ఇవన్నీ నెరవేరాలి. శోధించబడతామని ఎట్టుంటామంట? సువర్ణంగా మారుతామంట. బంగారుని కంసాలి వాడు మరి కొలిమిలో వేస్తే అది నిగనిగలాడి బయటకు వస్తుంది. ఏ రోజన్నా బంగారు కంసాలి వాడు కొలిమిలో వేస్తే అరే నన్ను ఎందుకు వేసాను అడుగుతుందా? అడగలేదు. లేదా కుమ్మరివాడు కుండలు చేస్తుంటాడు, చిన్న కుండ చేస్తాడు, పెద్ద కుండ కూడా చేస్తాడు. కానీ చిన్న కుండ కుమ్మరివాడా నీకైనా బుద్ధి ఉందా? దాన్నేమో పెద్ద కుండను చేసావు, నేను ఎందుకు చిన్నదిగా చేశాను అడుగుతుందా? అడగలేదు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నేను నీ పట్ల తప్పు చేశాను అనుకో, లేదు నువ్వు నా పట్ల తప్పు చేసావు అనుకో, మనం ఏమనుకుంటా తెలుసా? ఎందుకంటే చేసావురా నువ్వు అని అంటాం. అమ్మ ఎందుకంటే చేసావు, తప్పు కదమ్మా, అయ్యా తప్పు కదని మనం అంటాం. కానీ దేవుని అడిగేదానికి మనకు అధికారం అనేది లేదు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలము. ఆయన మనం చేశాడు. మట్టి ముద్దను తీసి బొమ్మను చేసి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదాడు ఆయన. ఒకవేళ మాట వినకపోయినా కానీ మట్టిని తొక్కుతాడు. మళ్ళా ఆయనకి ఇంపైన, ఆయనకి అనుకూలంగా, ఆయనకి చక్కగా ఉండేదానికి ఒక నిగనిగలాడుతూ ఒక రూపాన్ని చేస్తాడు ఆయన. బాగా ఒక విషయం మాకు గుర్తుపెట్టుకోండి. శిల్పాకారుడు శిల్పాన్ని చెక్కతా ఉంటాడు. అదే దానికి ప్రాణం ఉంటే ఎట్టుంటుంది? ఆ శిల్పానికి ప్రాణం ఉంటే ఎట్టుంటుంది? అబ్బా అయ్యా శిల్పకారుడా చెక్కబాకయ్యా, నేను చచ్చిపోతున్నానయ్యా అంటాడు. కానీ మనకు తెలియకుండా చెక్కతా ఉంటాడు దేవుడు. నీ కుటుంబంలో చెక్కతా ఉంటాడు దేవుడు. నీకు తెలియకుండానే ఏదో చదువుకున్న విషయంలో, చదువుల విషయంలో, లేదా కుటుంబ విషయంలో, ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో, కష్టాలు, బాధలు, శోధనలు, రోగాల విషయంలో నీకు తెలియకుండా చెక్కతా ఉంటాడు దేవుడు. ఎందుకు తెలుసా? సువర్ణంగా మారేదానికి. ఆ శిల్పాకారుడు చెక్కిన తర్వాత ఆ శిల్పానికి రంగులు గింగులు వేస్తే ఎంత చక్కగా ఉంటుందో ఆలోచించండి. కనుక దేవుడు మనల్ని కూడా చెక్కుతున్నాడు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అయితే శోధించబడుతున్నాయో ఆ కుటుంబం ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. ఎందుకంటే అనేక మందికి ఆ కుటుంబం చక్కగా ఉండాలని,
ఆ కుటుంబం అనేక మందికి చక్కగా ఉండాలని చెక్కుతున్నాడు. కనుక ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంగా మనకంతా తెలుసు, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వచ్చి సమీపించి బేత్పగే అనే ప్రాంతానికి వచ్చి ఇద్దరిని పిలిచి మెదుటిన గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కనిపిస్తే అది తీసుకోరండి, దాని మీద ఎవరు ఎక్కలేదు, అది నేను ఎక్కి కూర్చుంటాను దేవుడు వాళ్ళకి చెప్పేశాడు. వాళ్ళు పోయారు. వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు? మీరు వెళ్ళగానే గాడిద కనిపిస్తుంది, అది విప్పి తోలుకోరండి నా దగ్గరికి. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాడు? ఇది ప్రభువుకు కావాలని చెప్పండి అని అన్నాడు. ఎవరికి కావాలంట? ప్రభువుకి కావాలి. ఇప్పుడు నువ్వు ప్రభువుకి కావాలా? ఒకప్పుడు నువ్వు కట్టబడి ఉన్నావు కదమ్మా. కట్టబడి ఉన్నావు కదా ఒకప్పుట్లో. అపరాధాల చేత, పాపాల చేత సచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు. ఆయన రక్తంతో బ్రతికించాడు మనల్ని. ఒకప్పుట్లో నువ్వు కట్టబడ్డావు పాపపు కట్లతో, శ్రమలని, రోగాలు, శోధనలు, ఇబ్బందులు, చెడు అనే కట్లతో కట్టబడి ఉన్నావు. ఆ కట్లు దేవుడు ఒక్కొక్క కట్టు ఓడదీశాడు దేవుడు. ఒక్కొక్క కట్టు తెంపేశాడు దేవుడు. యేసు ప్రభు చెప్పాడు, మీరు విప్పండి. ఎవరన్నా అడిగితే ఇది ఎవరికి కావాలంట? ప్రభువు కావాలి. ఈరోజు మనం విప్పాలి. ఎవరో విప్పరు, పాస్టర్గా విప్పేది మనం కూడా విప్పాలి. ఆ కట్లు పాస్టర్ చూసుకుంటాడు అనుకునేది కాదు. ఎంతో మంది కట్లతో కట్టబడి ఉన్నారు ఇక్కడ. పాపపు కట్లతోటి, దుర్మార్గం అనే కట్లతోటి, షాప్ అనే కట్లతోటి, లోకపు ఆచారాల కట్లతోటి, భయంకరమైనటువంటి అలవాట్ల కట్లతోటి కట్టబడి ఉన్నారు. ఆ కట్లు ఓడదీసే బాధ్యత మన మీద మోపబడింది. ఆ కట్లు ఓడదీయాలంటే నువ్వు డైరెక్ట్గా పోకూడదు. ఆ కట్ల కోసం ఇంట్లో ప్రార్థన చేయాలి. నువ్వు అర్థమవుతుందా? ప్రభువా, ఒక గుర్తుపెట్టుకోండి, మనం కొంతమంది చేరున్నాం ఇక్కడ. ఇంకా అంతమంది కంటే 300 మంది రావాలనంటే నువ్వేం చేయాలంటే ఒక్కొక్క గోల్ పెట్టుకో. నువ్వు ఒక గోల్ పెట్టుకో. నీకు ఇంటి పక్క, నీ కుటుంబంలో, నీ బంధువులు కూడా అనుకో, ప్రభువా ఫలాని మా అక్క, ఫలాని మా అన్న, ఫలాని మా చెల్లెలు, తమ్ముడు ఉన్నారు ప్రభువా, వాళ్ళు కట్లతో కట్టబడి ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు బాగా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసిన తరువాత దేవుడే నిన్ను వాళ్ళ దగ్గరికి పొమ్మంటాడు. హల్లెలూయా. దేవుడే పొమ్మంటాడు నిన్ను వాళ్ళ దగ్గరికి. చూడండి, ఆలోచన చేయండి. నువ్వు ఆ విధంగా వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. కనుక యేసు ప్రభు ఏం చెప్పాడు? దాని మీద ఎవరు కూర్చోలేదు, దాన్ని తీసుకోరండి, దాని మీద తీసుకోరని చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుతుంటే అడిగారట, ఎందుకు ఇప్పుతున్నావు? మిస్టర్, ఆ గాడిద ఎందుకు ఇప్పుతున్నావు అంటే వాళ్ళు చెప్పారట, ఇది ప్రభువుకు కావాలని చెప్పారంట. ఇది ప్రభువుకు కావాలని చెప్పారంట. ఆ రోజు వాళ్ళు పంపించారు. ఈ రోజు అడుగుతారా? ఈ రోజు పంపిస్తారా? మనం పోయామనుకో, యేసు ప్రభు మాటలు చెప్తే చంపుతున్నారు, యేసు ప్రభు మాటలు చెప్తే కొడుతున్నారు, వెలేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. ఏదో డైరెక్ట్గా పోవటం కాదు, మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, పలాని వాడు కట్లతో కట్టబడి ఉన్నాడయ్యా, నేను ఆ కట్లు విప్పాలనుకుంటున్నాను. నన్ను విప్పావు కదా ప్రభువా, నన్ను సొత్తుగా చేసుకున్నావు కదా, నేను నీ బిడ్డలు కదా, నీ బిడ్డగా మారిపోయినాను కదా నేను. వాళ్ళు కూడా నీ బిడ్డలుగా మారాలంటే వాళ్ళ కట్టు నేను విప్పాలి. ఇప్పుడు విప్పాలంటే నాకు ధైర్యం కావాలి, పరిశుద్ధాత్మ ధైర్యం కావాలి, నాకు ఆత్మ కావాలి, నీ శక్తి కావాలి నాకు. నీ శక్తి లేకపోతే కట్లు విప్పలేనయ్యా. నీ శక్తి నాకు దయచేయండి. నీ రక్తంతో కడుగు పవిత్రపరచు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కట్టు విప్పాలి అంటే ఇప్పుడు డాక్టర్లు రోగికి కట్లు కట్టుంటాయి. అది ఎవరు విప్పగలరా కట్లు? డాక్టర్లు, నర్సులు విప్పగలరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. బాగా గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఈ కట్లు ఇప్పాలంటే డాక్టర్లు ఇప్పలేరు. ఈ కట్లు ఇప్ప నువ్వు మాత్రమే కట్లు ఇప్పగలవు. అది తెలిసి ఉండాలంటే అర్థం తెలుసా? ఆయన రక్తంతో కడగబడి ఉండాలి, నువ్వు మారు మనసు పొంది ఉండాలి. నువ్వు మారు మనసు పొందితేనే కట్లు ఇప్పగలవు, కట్లు ఇప్పలేవు. నీకు అర్థమైందా? దేవుడు చెప్పిన మాట ఆలోచించండి. ఎవరన్నా కానీ మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకి కావాలని చెప్పండి, వెంటనే వాడు తోలుకొని తీసుకొని వస్తాడు అని దేవుడు చెప్పాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే దీని గురించి ఎక్స్ప్రెషన్ చేయలేదు, కానీ ఒక మంచి మాట మీకు చూపించాలనుకుంటున్నాను నేను. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయములో 21వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 21:10. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చాలు.
అంతకుముందు జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని గాడిద మీద కూర్చోబెట్టి ఆ యెరూషలేము వీధుల్లో ఊరేగిస్తే తీసుకొని వస్తున్నాడు. ఎవరన్నా ఒక రాజు వస్తే దేంట్లో వస్తారమ్మా రోజుల్లో? గుర్రం మీద, లేదా ఒంటెల మీద, ఏనుగుల మీద స్వారీ చేస్తూ వస్తారు కదా. ఈయన యేసయ్య రాజు, యూదులకు రాజు. కానీ ఈ రాజు ఎట్టొచ్చాడంట? గాడిద మీద. అంటే దీని సాత్వికానికి సాదృశ్యం, దీనత్వానికి సాదృశ్యం. అంటే తగ్గించుకుంటే లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన హెచ్చించుకోలేదు. ఆయన మహామహుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏదన్నా చేయగలడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన బొమ్మని అనగదొక్కగలడు, మళ్ళీ పైకి లేపగలడు. చెట్టుని పెరికేయగలడు, నాటగలడు, ఏదన్నా చేయగలడు. ఒక వ్యక్తి వీడు పనికిరాడు అని చెప్తే ఆయన అంటాడు, నేను చెప్పలేదు కదా నువ్వు పనికిరావని, వాళ్ళ మాటలు నువ్వు ఎందుకంటావా అని అంటాడు. ప్రభువా నన్ను పనికిరామంటున్నారు, నేను ఇంతే, ఇక నా జీవితం మారదు, నా బ్రతికింతే, నేను ఇంతే అని నువ్వు అన్ని ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, ఆయన అంటాడు, నువ్వు ఇంతే నేను చెప్పలేదు కదా, నువ్వు అనుకుంటున్నావా? పక్కన వాళ్ళు చెప్పారు నువ్వు ఇంతేనని, నేను చెప్పలేదు కదా. నో, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆ యెరూషలేము వీధుల్లో వస్తుంటే అనేక మంది ఏమంటున్నారు? ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును గాక, ప్రభువుకి జయము జయమని కేకలు వేశారంట. అంటే జయము అంటే ఇది హీబ్రూ పదం, హోసన్నా నుంచి తర్జుమా చేయబడింది ఈ పదాన్ని. అంటే జయము అంటే హీబ్రూ పదం ఇది, హోసన్నా నుంచి తర్జుమా చేయబడినటువంటి పదం ఇది. ఈ పదంలో మనం బాగా ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో హోసన్నా అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో అర్థం ఏంటంటే రక్షించు అని అర్థం అంట. పూర్వం ఆ రోజు రక్షించు. వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారంటే, మమ్మల్ని రక్షించయ్యా, మా జీవితాలను మార్చయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఆ రోజుల్లో. రక్షించు రక్షించండి. ఇప్పుడు ఈ మాట తీరా వచ్చేలాగా ఎట్ట వచ్చేసిందంటే, దేవుని స్తుతించడం అనేది వచ్చేసింది. ఇప్పుడు హోసన్నా అంటే దేవుని స్తుతించడం వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు ఈ మాట వచ్చిందంటే, దేవుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు కదా. దేవుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. నన్ను కాపాడు అనే దాన్ని కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా బ్రతికింతేనా అని అనుకుంటారు. ఇప్పుడు యేసు ఎవరి దగ్గర ఉన్నారు? వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు యేసు ఎవరి దగ్గర ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు. ఒక బాగా జ్ఞానంతో ఆలోచన చేయండి. యేసయ్య ఎక్కడో లేడు, ఏమన్నాడు ఆయన? ఎక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామందు ప్రార్థిస్తారో వారి మధ్యనే ఉంటానన్నాడు దేవుడు. మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యనే దేవుని ఏం చేయాలంటే, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా బ్రతికింతని కాదు, ఆయన స్తుతించటమే. సీఎం గారు నీ దగ్గర ఉంటే నన్ను కాపాడని అడగలమా? నీ దగ్గర ఉంటాడు కదా కాపాడేదానికి, నీకు సహాయం చేసాక నీ దగ్గర ఉంటాడు కదా. ఆయన ఏం చేస్తాం? సీఎం గారికి జై, సీఎం గారికి జై అంటే పోతుంటాం మనం, అంతే కదా. సీఎం గారికి జిందాబాద్ జిందాబాద్ అంటే పోతుంటాం మనం. అందుకని దేవుడు మన దగ్గర ఉన్నాడు. అధికారులకి అధికారి, ప్రపంచానికి చక్రవర్తి ఆయన మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనం స్తుతించటమే. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తుతించటమే దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిందనట. అంటే మీరు బాగా ఆలోచన చేయండి. చాలాసార్లు వాక్యం మనం చదివి ఉంటాం, ఈ మాట చదివి ఉంటాం మనం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో తక్కువగా పరిచయం చేశాడు, ఎక్కువగా యెరూషలేములో ఉండలేదు ఈయన. బహిరంగంగా యేసు ప్రభు యెరూషలేములో ఉండలైన. యేసు ప్రభు ఎటువంటోడో అక్కడున్నటువంటి అధికారులకి, నాయకులకి, ప్రధాన యాజకులకి, శాస్త్రులకు తెలుసు, కానీ ప్రజలకు మాత్రం తెలియదు. అదే విషయం అక్కడ. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శక్తి ఎవరికి తెలియదు, అక్కడ ప్రజలకి తెలియదు. యేసు ప్రభు ఎటువంటోడో, ఆయన గుణగణాలు ఏందో, ఆయన చేసిన అద్భుతాలు ఏందో, ఆయన చేసిన కార్యాలు ఏందో నాయకులకు తెలుసు. ఈనాడు బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎటువంటోడో మనకంటే అన్యులకు బాగా తెలుసు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు ఎటువంటోడు మనకంటే అన్యులకు బాగా తెలుసు. అది ఎందుకు వాళ్ళు మారలేదు అని అంటే, ఎందుకు మారలేదంటే వాళ్ళు జల్సాలకు అలవాటు పడిపోయినారు.
అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే కొన్ని చేయకూడదు కదా, కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు కదా. అందుకని యేసు ప్రభుని నమ్ముతారు వాళ్ళేమో, పాపం నమ్మలేని వాళ్ళకి ఉంటుంది. కానీ యేసే దగ్గరకు వస్తే కొన్ని చేయకూడదని ఆ జల్సాలకి ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోయి యేసయ్యని నమ్మలేకపోతున్నారు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసయ్య ఎటువంటోడో ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసరులకు మాత్రమే తెలుసు. ఈ రోజున యేసయ్య ఎటువంటోడో అపవిత్రాత్మలకు తెలుసు. తెలుసా అపవిత్రాత్మలకి? యేసు ప్రభు వస్తా ఉన్నాడు, గెరాసేన ప్రాంతంలో సైతాన్ని పట్టినోడు ఉన్నాడు చూడు. ఇంచుమించు 3,000 నుంచి 6,000 దాకా శక్తులు ఉన్నాయంట. ఆ శక్తులు పట్టినోడు వచ్చాడు. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నీ శక్తి నాకు తెలుసు అన్నాడు. నీ శక్తి నాకు తెలుసు అన్నాడు. మాకు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున యేసయ్య శక్తి నీకు తెలియటంలే. యేసయ్య శక్తి, ఆయన రక్తంతో కడగబడ్డావు, మందిరంకి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆయన శక్తి నీకు తెలియటంలా. ఆయన శక్తి పక్కన వాళ్ళకి తెలుస్తుంది. నీ శక్తి నీకు తెలియటంలా, నీ ఆత్మ జీవితం నీకు తెలియటంలా. నీ ఆత్మ జీవితం పక్కన వాళ్ళకి తెలుస్తుంది. కారణం ఏం తెలుసా? నీలో విశ్వాసం అనేది లేదు, నమ్మకం లేదు, విధేయత నీలో లేదు, తగ్గించుకునే స్వభావం నీలో లేదు, ఓర్చుకునే స్వభావం నీలో లేదు. అందుకని దేవుని శక్తి ఏందో నీకు తెలియట్లే. దేవుని శక్తి ఏందో ప్రజలందరికీ తెలుసు. యాయిరు చూడండి, యాయిరు ఒక మాట అన్నాడు. శతాధిపతి అన్నాడు తెలుసా? అయ్యా, నా దాసుడు మిగుల పక్షవాయువుతో బాధపడుతున్నాడు అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. చూసా? అంటే నువ్వు రాబడలేదు, నువ్వు వచ్చి ప్రార్థన చేయబడలేదు, నువ్వు మాత్రం ఇక్కడ నీ దాసుడు బాగైపోతాడు పో అని చెప్తే బాగైపోతాడయ్యా. ఒక్క మాట నువ్వు చెప్పాయనంటే ఆయన అన్నాడు, నిజంగా ఎటువంటి విశ్వాసమే నీకని చెప్పాడు దేవుడు. ఆయన పొగిడాడు. అంటే ఒక శక్తి, అంటే ఒక శతాధిపతికి అని శక్తి తెలుసు, కానీ ఈ రోజున నీకు ఆయన శక్తి తెలియట్లేదు. అందుకే ప్రజలకి తెలుసా? ప్రజలకి తెలియదు ఆయన శక్తి. ఆ రోజుల్లో వీళ్ళకి తెలుసు. ఎవరికి? ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిశీలకి, మతాధికారులకి తెలుసు ఆయన శక్తి ఎటువంటిదో. ఆయన గొప్పోడని తెలుసు వాళ్ళకి, పరిశుద్ధులని తెలుసు ఆయనకి. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూస్తున్నారు వాళ్ళు. కానీ ఈ యెరూషలేము ప్రజలకు మాత్రం తెలియక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈయన ఎవరో యేసయ్యతో ఉన్న శిష్యులు కూడా తెలియటం వల్ల ఈయన ఎవరో, గాలి సముద్రానికి లోపడుతుంది, ఈయన ఎవరో అని వాళ్ళు కూడా అన్నారు. ఈరోజు దేవుని శక్తి నువ్వు తెలుసుకోవాలి. దేవుని శక్తి తెలుసుకోవాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఆయన శక్తి నువ్వు తెలుసుకోవాలంటే నీలో నమ్మకం ఉండాలి. ఆయన మీద నువ్వు ఆధారపడాలి. మెయిన్ థింగ్, ఆయన శక్తి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద నువ్వు ఆధారపడితే ఆయన శక్తి నీకు త్వరగా చూపిస్తాడు. హల్లెలూయా. మొన్న హాస్పిటల్లో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేసి రమ్మన్నారు. అంటే న్యూరో సంబంధించింది. ఆయన దగ్గరికి వెళ్ళేసి అదేదో సమ్మరీ తీయాలి, ఆయన కాగితాలు ఇస్తే మనం వేరే రూమ్లో డిశ్చార్జ్ చేయాలి, ఆయన పిలుచుకోరానంటే చూపించుకోవాలంటే అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే ఎవరు లేరు అక్కడ, ఏ డాక్టర్ లేడు. అసలు ఎవరితో మాట్లాడాలా ఏంది అర్థం కాక ఇట్నే నిలబడి, యేసయ్య ఇక్కడ నాకేం తెలియట్లేదు. అదేదో చిన్న హాస్పిటల్ అయితే తలనొప్పికి మొత్తం ఇంజక్షన్ వేసుకుంటున్నారు, మందులు తీసుకుంటున్నారు. ఇదొక సముద్రం లాగా ఉంది. ఇది ఎవరిని కలవాలా ఏం అర్థం కాల అంటే పలానా వాళ్ళు చెప్పారు, ఈ రూమ్లో ఉంటాడని చెప్పారు. ఆ రూమ్ లేకపోతే రూమ్ క్లోజ్ చేసేసి ఉంది, లోపల ఉన్నట్టున్నాడైనా రూమ్ క్లోజ్ చేసి ఉంది. ఎట్ట చేయాలా ఏం అర్థం కాలేదు అని అనుకుంటే ఒక ఆమె వచ్చింది ఆడికి. ఒక ఆమె వచ్చి, సార్ లోపలికి వెళ్ళండి సార్ అన్నది. ఆ ఊరా నాకు తెలీదు. లోపలికి ఎట్టపోయేదమ్మా అన్న. మీరు వెళ్ళండి సార్ అన్నది. అట్ట కాదని మీరు వెళ్ళండి సార్ అన్నది ఒకటే మాట. లోపలికి లోపల ఉన్నాడు ఆయన, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ విషయం అంతా చెప్పా, మంచిగా సమాధానం చెప్పాడు, చాలా మంచిగా సమాధానం చెప్పాడు. నేను ఖచ్చితంగా ఈరోజు 3:30 కల్లా
అది తీసుకొచ్చి మీకు ఇస్తాను, మీరు డిశ్చార్జ్ చేసుకోవచ్చు, వేరే రూమ్కి డిశ్చార్జ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. వచ్చేసాను నేను, దేవుని స్తుతులు చెల్లించి వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు వేరే రూమ్కి మార్చాలి. ఇప్పుడు ఆర్తో సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి నేను ఒక పాస్టరు ఒక రూమ్కి వెళ్ళాం. ఆడికి వెళ్తే ఇంకో దగ్గర, ఆడికి వెళ్తే ఇంకో దగ్గర, ఆడికి వెళ్తే ఇంకో దగ్గర, తిరిగి 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 విసిగిపోయినాం. తర్వాత ఒక అమ్మాయి చెప్పింది నర్సు, సార్ పలాని రూమ్లోకి వెళ్తే పలాని నెంబర్లో ఉంటాడు సార్ అని చెప్పాను. ఆడికి వెళ్తే ఆడుకోడు లేడు. అప్పుడు నర్సుని అడిగాం, అమ్మ సారు డాక్టర్ గారు వస్తారంటే, ఈరోజు ఆయన ఓపీ లేదు, రేపు రండి మీరని చెప్పింది. అంటే ఆ విషయం అంతా ఆయనకి చెప్పాను నేను. చెప్తే అయినా నిజమే సార్, రేపు మాత్రం మీరు వస్తే ఓపీ తీసుకుంటాడు ఆయన, ఇప్పుడు రాడు అన్నది. సార్ 4 గంటలకు రానన్నది. సరే మళ్ళా వెయిట్ చేసి 3:45 పోయినాం. పోతే ఆమె ఏం చెప్పింది తెలుసా, ఇక రాడు ఈరోజు అని చెప్పింది. ఈరోజు రాడని చెప్పింది. అరే ఎట్ట చేయాలని బయటకు వచ్చేసి ఎస్ఐయా ఎట్ట చేయాలి ఇప్పుడు, ఏం అర్థం కాలేదు ఇక్కడ, ఆయనేమో ఈరోజు రాడంట, రేపు వస్తాడంట, మరి ఎడ చేయాలి ప్రభువా అని ఆలోచిస్తుంటే 4 డాక్టర్లు లోపలికి వెళ్తా ఉన్నారు. అప్పుడే 4 డాక్టర్లు లోపలికి వెళ్తున్నారు. ఆ ఒక డాక్టరు ముందు బాబీని చేర్చినప్పుడు ఆ నైట్ అక్కడ ఉండాడు. ఆ వ్యక్తిని చూశాను నేను. ఆ వ్యక్తికి నమస్కారం పెట్టి సార్ పరిస్థితి అని చెప్తే, ఆ వ్యక్తి ఆ డాక్టర్ ఒక్కడే వాళ్ళు 4 5 మందితో మొత్తం చుట్టూ అందరితో మాట్లాడి పలాంది వచ్చి 2 రోజులు అయింది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వేరే డాక్టర్ని నాతో పంపించి, ఓ ఆ మాస్టర్తో ఆ సేవకుడితో పో, వాడు కూర్చొని మొత్తం క్లియర్ చేసి అతను తీసుకొచ్చి ఇక్కడ డిశ్చార్జ్ చేయమని చెప్పారు. అంటే దేవుని కార్యాలు అట్లా చూడండి. దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఈ రోజున ఆయన శక్తి మనకి తెలియట్లే. ఆయన శక్తి చాలా మందికి తెలుసు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు నాకు ఇష్టం లేదంటారు వాళ్ళకు కూడా తెలుసు ఆయన శక్తి. కానీ మనకే దేశ ఇష్టం. మన దేవుడు గొప్ప దేవుడు మనకు తెలుసు, కానీ శక్తి అనేది మనకు అర్థం కావట్లే. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆయన శక్తిని మనం తెలుసుకోవాలంటే మనకేముండాలంట, నమ్మకం ఒకటి, తర్వాత విధేయత, విశ్వాసం, ఆయన మీద ఆధారపట్టు మనం నేర్చుకోవాలి. ఆధారపట్టు నేర్చుకుంటే ఆయన శక్తిని మనకు దేవుడు ఖచ్చితంగా కుమ్మరిస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఇదే అధ్యాయంలో 21వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ 15వ వాక్యం కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి, ఆయన వస్తుంటే చిన్నపిల్లలు, ఇప్పుడు మనం కూడా దేవునికి జయం అంటే పోయినాం కదా, ఎంతమంది కోపగించుకుంటారేమో కదా, ఎంతమంది కోపగించుకుంటుంటారు కదా, వీళ్ళకేం పని బాటలేదు అనుకున్న చాలా మంది ఉంటారు కదా. ఆ రోజుల్లో దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తా ఉంటే వాళ్ళ ప్రధాన యాజకులు అన్నారంట, ప్రధాన యాజకులు తెలుసు కదా, చెప్పాను కదా, ఆయన శక్తి ఎవరికి తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు. వాళ్ళు జయము అంటే పోతుంటే బోధకుడు వాళ్ళని ఆపాయని అన్నారట. ఆయన లేఖనాలు ఎత్తి చూపించాడు వాళ్ళకి. ఆ లేఖనం ఎట్లున్నాయి తెలుసా, పాత నిబంధనలో కీర్తనలో 8 అధ్యాయాలు ఈ మాటలు రాయబడినాయి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు వారి నోట స్తుతుల మూలమున ఒక దుర్గానాన్ని స్థాపించాడని. ఇంకా లోకాసు వార్తలు చెప్తే చూస్తే మనం దగ్గరే రాస్తాడంటే, వీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. రేపు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ పిల్లర్స్ సాక్ష్యం చెప్తాయి, గోళ్ళ సాక్ష్యం చెప్తాయి. నాకు యేసు తెలియదయ్యా, నేను అది వినలేదయ్యా అంటే, నో, ఆ రోజు సేవకుడు వచ్చి చెప్పాడు కదా నా గురించి, నువ్వు వినలేదా? ఎన్ని కూడా సాక్ష్యం చెప్తాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించటం మనం నేర్చుకోవాలి. యెరూషలేము వీధిలో జయప్రవేశం చేశాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో నీలోకి వచ్చేసాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందో నీలోకి వచ్చేసాడు దేవుడు. ఏ వీధుల్లో జయప్రవేశం చేశాడో ఆ వీధుల్లో సమస్యలు ఎదుర్కొంటూ వెళ్ళాడు ఆయన. ఈ రోజున నువ్వు కూడా యేసుని నమ్ముకున్న తరువాత నువ్వు నడుస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, విమర్శిస్తారు,
నిన్ను హింసిస్తారు, అవమానపరుస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, నిన్ను నిందిస్తారు. కానీ యేసు ప్రభు మనకు మాదిరిగా చూపించిపోయినాడు. ఇవన్నీ తుడుచుకొని వెళ్ళిపోయాడు ఆయన. సిలువలో ఆయన కొడుతుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించన్నాడు కదా ఆయన. ఆయన నేర్పించిపోయాడు మనకి ఇవన్నీ. మీరు ఓర్చుకోమన్నాడు, క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు, విధేయత చూపించమన్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించి లోకాన్ని విడిచి ఆయన చనిపోయి 3వ దినాన లేచి పరమునికి వెళ్ళి నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. అందుకని యెరూషలేము వీధుల్లో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు మా బట్టలు పరిచారు ఆయన కింద, చెట్లు కొమ్మలేశారు. బట్టల మీద హ్యాపీగా నడవచ్చు, చెట్లు కొమ్మల మీద నడవలేము మనం. ఆ చెట్లు కొమ్మలే శ్రమలు. నువ్వు నడిచేటప్పుడు బిడ్డల విషయంలో శ్రమలు, కుటుంబ విషయంలో శ్రమలు, వ్యాధులు, పక్కనోళ్ళు, అవమానాలు, సూటిపోటి మాటలు, ఇవన్నీ శ్రమలే నడిచేటప్పుడు. ఇవన్నీ కూడా నువ్వు బట్టల మీద అట్టయితే నడుస్తావో, కొమ్మల మీద కూడా అట్టే నడవాలి. అట్టే నడిస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవెనకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.